Impact of goods and services tax on consumers. A case study of LRT Town, Government Degree College LRT. Effects of GST. Under the supervision of Mr. B. Krishna Prasad Sir, Department of Economics, Government Degree College LRT 2024-25. LRT ప్రజలపై GST ప్రభావాలు. పరిచయం. పన్నులు దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు. పన్నులు ప్రత్యక్ష పరోక్ష అను రెండు రకాల పరోక్ష పన్నులో ముఖ్యమైనది అమ్మకపు పన్ను. 2006లో వచ్చిన VAT అమ్మకపు పన్ను లోపాలు సరిదిద్దింది. దీనిలో భాగంగా GSTని ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో తీసుకువచ్చారు. GST చరిత్ర. దీనిని మొదటగా 1954లో ఫ్రాన్స్లో టర్నోవర్ పన్నులకు బదులుగా వాడారు. 1969లో ఐరోపాలో ప్రవేశపెట్టారు. 1978లో ఎల్కే జూ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రవేశపెట్టారు. 2006 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. 2017 జూలై నుండి GST రూపొందించడం జరిగింది. పన్ను వ్యవస్థ లోపాలు. అమ్మకపు పన్ను తిరోగమి మరియు అనుపాత స్వభావం గలది. దీనిలో పేదవారు ధనికులు ఒకే విధంగా పన్ను చెల్లించాలి. కావున పేదవారిపై భారం పడుతుంది. వ్యాపారస్తులు అమ్మకపు రసీదు ఇవ్వకపోతే పన్ను ఎగవేతకు అవకాశం ఏర్పడుతుంది. ఈ పన్ను వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉంటుంది. పన్ను లెక్కించే విధానం. ఈ విధానంలో కట్టే మొత్తం పన్ను వివిధ దశలలో కట్టే పన్నుల మొత్తానికి సమానం. ఉదాహరణకు 100 రూపాయల గోధుమల పన్ను 10% అయితే అది 10 రూపాయలు. ఆ 150 గోధుమల పిండిపై 10% పన్ను అంటే 15 రూపాయలు. అంటే గోధుమలపై చెల్లించిన పన్ను 10 మినహాయించి 5 రూపాయలు చెల్లిస్తే చాలు. GST 3 రకాలు. సెంట్రల్ GST, ఎక్సైజ్ మరియు కస్టమ్. స్టేట్ GST విలువ ఆధారిత అమ్మకం, విలాస సుంకం, వినోదం, ప్రకటనలు, లాటరీ మరియు జూదం. ఇంటిగ్రేటెడ్ GST వ్యాపారం రెండు రాష్ట్రాల మధ్యన జరిగినప్పుడు వినియోగం చేసిన రాష్ట్రానికి చెందుతుంది. GST ప్రయోజనాలు. ఇన్పుట్ అవుట్పుట్ అను రెండు పన్నులు లేకుండా ఒకే పన్ను ఉంటుంది. ముడి పదార్థం కొనుగోలు ఇన్పుట్ పన్నును విక్రయించే పన్ను నుండి మినహాయిస్తారు. ఉత్పత్తి నుండి వినియోగం వరకు ఒకే పన్ను ఉంటుంది. సెకండ్ ఇయర్ GST ఇబ్బందులు. ఇది వరకు 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు పన్ను ఉండేది. కానీ GST 20 లక్షలకు కుదిర్చడం వల్ల చిన్న పరిశ్రమలు కూడా పన్నులు కట్టాలి. చిన్న పరిశ్రమలకు GST ఆన్లైన్ విధానంలో గ్రహించడం భారం. అవగాహన లేకుంటే సరిచేయలేని పొరపాట్లు జరుగుతాయి. రాష్ట్రాలు పన్నుల నియంత్రణను కోల్పోతాయి. ఇది ఫెడరల్ విధానానికి విరుద్ధం. పరికల్పన. GST వలన సగటు మధ్యతరగతి వినియోగదారులపై నిత్యావసర సరుకులు వినియోగదారులు లాభాలను గమనించడం మరియు సలహాలు ఇవ్వడం. ఫస్ట్ ఇయర్. పరిశోధన లక్ష్యం వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించడం. అమ్మకందారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించడం. ప్రభుత్వ ఆదాయంపై ఏర్పడే దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రభావాలను పరిశీలించడం. సలహాలు సూచనలు చేయడం. పరిశోధన పద్ధతి. దీనిలో ఎక్కువ ప్రాథమిక దత్తాంశం పైన ఎక్కువగా ఆధారపడి విశ్లేషణ చేయడం జరిగింది. దీనిని ఇంటర్వ్యూ పద్ధతి ఎంచుకోవడం జరిగింది. దత్తాంశ సేకరణ. LRT పట్టణంలో వివిధ దుకాణాల వద్ద వివిధ దుకాణ సముదాయాలను కొనుగోలు చేస్తున్న వినియోగదారులను అమ్మకందారులను పరిశీలించడం జరిగింది. వార్తాపత్రికలు. ప్రభుత్వ నిధులు మరియు ఇతర ప్రభుత్వ పరిశోధనలు. డాక్టర్ ఆర్ విశ్వనాథ్ గోపాల్ 2011. భారతదేశంలో GST అనే అంశంపైన పరిశోధన చేయడం జరిగింది. ఇది దేశంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఇది 130 దేశాలకు పైగా అమలులో ఉంది. వినియోగదారుల సూచన. ప్రతి కొనుగోలు ముద్రించిన ఇన్వాయిస్ బిల్ అడిగి తీసుకున్న వాళ్ళని దీనిలో సరఫరాదారుని పేరు, చిరునామా, GST మరియు